మదిలో కనపడుతూ ఉంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ, ఈ వెనకున్నటువంటి ప్రతి ఒక్కరికి, కళాశాల యాజమాన్యానికి, ఆ సోదర మిత్రులకు అందరికీ ఈ అవకాశం వచ్చినందుకు ఈరోజు ఒక పెద్ద గొప్ప విషయంగా భావిస్తూ తెలుసుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి 23 నుంచి 25 సంవత్సరాల వయసు ఒక ఫ్యూరింగ్ యాపిల్ లాంటిది. అంటే దేనైనా ఈజీగా క్యాచ్ చేస్తుంది. సార్ 23 సంవత్సరాల వయసులో ఇక్కడ చేరినాడు. ఇప్పటికీ ఇంకా మీ వయసు 23 సార్ ఉన్నారు. ఇంకో విషయం గమనించాలి. నాకు మా బోధించేటప్పుడు మా క్లాస్మేట్ రమాదేవి ఉంటుంది. సార్ వాళ్ళ సిస్టర్, ఇంకా సార్ వాళ్ళ మిసెస్ కూడా మా క్లాస్లోనే పనిచేశారు. కానీ ఎప్పుడు పక్షపాత వైఖరి అనేది ఎప్పుడు ప్రదర్శించలేదు సార్. ఇప్పటికి కూడా వారి స్నేహాస్త్రాన్ని మాకు సాగారు. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు జంతు శాస్త్రాన్ని జనరంజకంగా బోధించే మన బ్రహ్మాండ గారు దయచేసి రావాల్సిందిగా వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని తెలియజేస్తుందిగా కోరుతున్నాం. కాలేజీ వ్యవస్థాపకులు శ్రీనివాసరెడ్డి గారు మరియు నాతో పాటు పనిచేసినటువంటి అధ్యాపక గారికి మరియు ప్రియమైన విద్యార్థి మిత్రులకు ఈ సందర్భంగా, ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. మీరు ఈ పూర్వ విద్యార్థిని విద్యార్థులకు లెక్చరర్గా బోధించినటువంటి అధ్యాపక బృందానికి మరియు నా తోటి విద్యార్థిని విద్యార్థులకు పూర్వ విద్యార్థుల సమ్మేళన 1991-96 సంవత్సరమైనటువంటి విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నా యొక్క ఉపన్యాసాన్ని కొనసాగిస్తున్నాం. నా పేరు సయ్యద్ జాఫర్. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ MSc B.Ed. ప్రజెంట్ నేను చేసేటువంటి డ్యూటీ సెక్రటరీ కమ్ కరెస్పాండెంట్ మదీనా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హుజూర్నగర్. నేను మొట్టమొదటగా 3వ తారీఖున ఈ కళాశాలలో ఆ బ్యాచ్ పూర్తి చేసిన తదుపరి నేను కోదాడలో త్రివేణి మొట్టమొదటి అక్కడ వచ్చినటువంటి డిగ్రీ కళాశాలలో పాఠం చెప్పి 1993 నుంచి త్రివేణి డిగ్రీ కళాశాల నుంచి మండల సహకార కళాశాల నుంచి ఎస్వి డిగ్రీ కళాశాల వరకు 2003 వరకు మ్యాథమెటిక్స్ లో నిర్విరామ కృషి చేసి అనేక మంది విద్యార్థులు నాతోటి విద్యార్థులు ఎంతో 6 వరకు నేను ఇంజనీరింగ్ కళాశాల పనిచేశాను. కానీ అక్కడ ఇంజనీరింగ్ కళాశాల పనిచేసేటప్పుడు హుజూర్నగర్ పరిసర ప్రాంతాల్లో 1990లో బీఈడి కళాశాలను ఒక మదీనా ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ఇదే కళాశాలలో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. నాకు 1995లో హుజూర్నగర్ హిస్టరీలో మొట్టమొదటి బీఈడి కళాశాల, 2004-05 బ్యాచ్ లో ఇదే ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో నేను బీఈడిని నడిపడం జరిగింది. ఆ తర్వాత నా స్థాయి మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఇదే ప్రియదర్శిని స్కూల్లో బీఈడి కంటిన్యూ చేసుకుంటూ ఇప్పుడు చైతన్య కళాశాలలో మీరు వచ్చినటువంటి మీ పేరు, మీరు ఏ గ్రూప్ లో చదువుతున్నారు, మీ యొక్క హిస్టరీ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది విషయం క్లియర్ గా కూలంకుషంగా క్లుప్తంగా వివరణ చెప్పడం లేదు. ఎందుకంటే ఆ విషయాన్ని కనుక చెప్తే విద్యార్థిని మేము ఐడెంటిఫై చేస్తాం. ఆ ఇయర్ లో ఆ స్టూడెంట్ ఎంపీసీయా, బైపీసీయా, హెచ్ఈసీయా, సిఈసీయా మాకు అవగాహన లేదు. కాబట్టి దయచేసి ఎప్పుడైనా కూడా అవకాశం ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడటం నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు విద్యార్థి దశలో నుంచే మీ యొక్క ఉపన్యాసం అనేటువంటి మాట్లాడడం జరుగుతుంది. కానీ చాలా మంది వచ్చారు, మీరు విద్యార్థులు ఏదో చెప్పుకుంటా పోయారు, ఒకరిద్దరు మాత్రం ప్రమాణమైనటువంటి విషయాలు మాట్లాడారు. కాబట్టి ఆ యొక్క డిఫరెన్స్ అనేటువంటిది ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు మీరు ఏ స్థాయిగా ఎదగండి, కానీ గురువులు ఎట్లయితే తల్లిదండ్రుల తర్వాత
విద్యార్థిలో గురువుకి ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నది. కాబట్టి విద్యాభ్యాసంలో లెక్చరర్ చేసేటప్పుడు, ఉపన్యాసం ఇచ్చేటప్పుడు లెక్చరర్స్ కి కావలసినటువంటి మెయిన్ గా సంతోషము, సంతృప్తికరము ఏమిటంటే లెక్చరర్స్ కి నా యొక్క విద్యార్థులు నా యొక్క మార్గాన్ని, సరైనటువంటి మార్గాన్ని ఎన్నుకొని సరైనటువంటి లక్షణాన్ని, శిఖరాన్ని అధిరోహించినటువంటి తృప్తికి గురువుకు తగ్గుతుంది. అంతేకాని మీరు ఇచ్చేటువంటి ప్రతిఫలము దేనికి పనికి రాదు అని గుర్తుంచుకోండి. కాబట్టి దయచేసి ఇంకొక 2 నిమిషాలు ఏమిటంటే, మీరు ఏ స్థాయిలోనే ఎదగండి. ఏదైతే ఎన్నుకుంటారో మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దాంట్లో టోటల్ గా పర్ఫెక్ట్ గా పరిపూర్ణత కావాలి. నేను నా ఫీల్డ్ ని వదిలిపెట్టలేదు, నా ఫీల్డ్ ని కంటిన్యూ చేస్తున్నాను. కాబట్టి ఎందుకంటే దాంట్లో వచ్చినటువంటి ఇంట్రెస్ట్, టేస్ట్ అనేటువంటిది దేంట్లో రాదు. కాబట్టి దయచేసి ఏమిటంటే, మీరంతా ఒక టీచర్ చేయరు. కాబట్టి నేను కూడా ఎడ్యుకేషన్ టీచర్ ట్రైనింగ్ అంటే నేను పీడీ చేస్తే మీరు డిఎస్సి పోతారు, మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా పీడీ చేసినా మళ్ళీ మీరు మా విద్యార్థులు అనేటువంటి ఏ విధంగా అయితే మేము ఇప్పుడు ఫీల్ అవుతున్నామో మీరు కూడా ఆ విధంగా ఫీల్ అయ్యి మీరు కూడా మీ యొక్క జనరేషన్ లో కూడా మీరు కూడా అనేక విద్యా సమస్యలే కానివ్వండి, వ్యాపార సమస్యలే కానివ్వండి, గ్రూప్ 1 ఆఫీసర్సే కానివ్వండి, కాంపిటేటివ్ స్పిరిట్సే కానివ్వండి, దేంట్లో రాణించినా కూడా మన యొక్క మాతృభూమి ఏదైతే ఉంటుందో, మన మాతృ సంస్థ ఏదైతే ఉంటుందో అది గర్వించదగినటువంటి విషయం, అనేటువంటి గమనించిన విషయం మీ అందరిపైన ఉంటుంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క పూర్వ విద్యార్థులు ఏదైతే చాలా మంది చేశారో, నేను నిర్విరామ ఉద్యోగంలోనే ఉంటా కాబట్టి నాకు మీకు ఎటువంటి ప్రాబ్లం, ఎటువంటి సమస్య ఉండదు. కాబట్టి నేను కూడా నా యొక్క టీచర్స్ నేను చాలా సఫర్ అయ్యాను. నేను లెక్చరర్ 1990 నుంచి 2003 వరకు లెక్చరర్ చేశాను. కానీ నేను ఒక కళాశాల ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇక్కడ అందరూ లెక్చరర్స్ కూడా ఉన్నారు. మాకు ఇంటర్మీడియట్ లో 10 months శాలరీ ఇస్తారు, డిగ్రీలో 9 months శాలరీ ఉంటది. కానీ నేను బీడీ కళాశాలలో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నా యొక్క బాధలు, నా యొక్క సాధక బాధలు నేను కూడా సఫర్ అయ్యాను. సమ్మర్ వెకేషన్ శాలరీ లేదు. కానీ నా ఫ్యాకల్టీని యాజ్ పర్ యూనివర్సిటీ నామ్స్ ప్రకారం నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టాఫ్ ని బీఈడీ ఫ్యాకల్టీ విత్ ఎంఎస్సీ, ఎంఏ పెట్టి నేను ఎస్టాబ్లిష్ చేసి నా యొక్క లెక్చరర్స్ ని 12 నెలల జీతాలు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదే విధంగా నా లెక్చరర్స్ ని ఇయర్లీగా అపాయింట్మెంట్ అయినటువంటి లెక్చరర్స్ ని ప్రతి సంవత్సరం డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ నుంచి 1 year ఇంక్రిమెంట్ అయితే లెక్చరర్స్ కి 1000 ఇంక్రిమెంట్, నాన్ టీచింగ్ అయితే అటెండర్ నుంచి క్లరికల్ వరకు 500 రూపీస్ నా దగ్గర ఇంక్రిమెంట్ జరుగుతుంది. తర్వాత లెక్చరర్స్ కి సిఎస్ ఉంటాయి అడ్మినిస్ట్రేషన్ రూల్ ప్రకారం. ఇది ఆశ్చర్యం కాదు, ఇది ప్రాక్టికల్ గా ఫ్యాక్ట్. కాబట్టి ఇదేదో ఫీలింగ్ కాదు. ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా మీలో ఉన్నటువంటి మేధావులు చాలా మంది ఉన్నారు. మీరు కూడా ఒక ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయండి. ఇక్కడ ఉద్యోగ పరిసర ప్రాంతంలో లేదు కాబట్టి మీరు కూడా డెవలప్మెంట్ చేయండి. మీకు కూడా ఆర్థిక వనరులు కనుక ఉంటే మీరు కూడా డెవలప్మెంట్ అయ్యి మీరు కూడా ఒక మంచి ఒక పేరు ప్రఖ్యాతులు ఏ విధంగా అయితే మనం ఇక్కడ తీసుకొచ్చినాము అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, మిత్రులు, కొబ్బరి చెట్టు చూస్తే ఇంత చెట్టు ఎంత ఎత్తైనది, ఇంత ఉన్నారు, ఎంత అయినరు అలాగే అనుకున్నా. ఈ చెట్లు పెరుగుతాయి, ఈ విద్యార్థులు పెరుగుతాయి, అవి ఫలాలనిస్తాయి, మీరు ఫలాలనిస్తారు. మీరు మంచి పేరు ఫలాలను ఈ కళాశాలకి ఇస్తారని ఆనాడే చెప్పిన సంపూర్ణమైన విగ్రహాలను కళాశాల అంటే డిగ్రీ కళాశాలలోనే శిల్పి చెక్కినట్టు విగ్రహాలను చెక్కేది డిగ్రీ కళాశాలలోనే. మీరు పీజీకి పోయినా ఇంకెక్కడికి పోయినా
మీ విగ్రహాలను చూసి అక్కడ ఉన్నటువంటి చిత్రకారులు రంగులు వేస్తారు. ఆ రంగులు కుదిరితే మీకు విలువ ఉండదు, లేకపోతే ఉండదు. ఆ రంగులను బట్టి విలువ వస్తుంది. అంటే మీ మీ స్థాయిలను బట్టి మీకు పేరు వస్తుంది. అది నేను ఆ రోజే చెప్పిన మీకు. అయితే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఈ కళాశాలలో ఏది మొదలు జరగాలన్నా, కొత్త జరగాలన్నా, ఈ 93-96 బ్యాచ్ ఎంపీసీ అయినా, బీజెడ్స్ అయినా, ఆర్ట్స్ అయినా వాళ్ళు చేయాల్సిందే. నాకు ఫోన్ వచ్చినప్పుడు ఐమన్ మాట్లాడుతున్నా ఉద్యోగ గురించి అంటే చెప్పైమాన్ అంతే, ఇంకేం ఏదో చేస్తుంది కాబట్టి ఫోన్ చేసింది, లేకపోతే నాకు ఏం పని. నేను సూర్యాపేట ఉంటా, పోయిన సంవత్సరం మొత్తం సూర్యాపేటలో ఉంది. నేను పోయే దారినే ఆమె ఇల్లు ఉంది. ఎప్పుడు పోతా వస్తుంటే రోడ్డు మీదే కనిపిస్తుంది. ఎప్పుడు మాట్లాడదు, నీ ఉద్యోగంగా ఫోన్ చేస్తున్నట్టే ఏదో చేస్తుంది. 3 రోజుల తర్వాత అన్ని ఫోన్ చేస్తుంది. ఏందా అండి మీ మేనమావికి వచ్చామా? మా మేనమావికి వచ్చింది సార్, నేను ఇక్కడనే ఉన్నా, ఉద్యోగానికి మాట్లాడుతున్నాను. ఆ మేనమావికి నా పక్క పక్క. అందుకే ఏదో చేస్తేనే మీరు మాట్లాడుతున్నటువంటి చేస్తే కొత్తగా వస్తుంది అనేటువంటి నమ్మకం నాకు అప్పటి నుంచే ఉంది, ఇప్పటిదాకా కూడా ఉంది. ఈ కాలేజీకి నేను వచ్చినప్పుడే నాకు చంద్రమ్మ, ఓ పల్లె చంద్రమ్మ నా పల్లె చంద్రమ్మ అనే పాఠంతో నీ పరిచయం. ఈ కాలేజీకి నీ కాలేజీకి అడుగు పెట్టగానే సార్ క్లాస్ తీసుకోవాలన్నాడు. చిన్న పెడతారు ఏ క్లాస్ సార్ అంటే డిగ్రీ తీసుకోవాలన్నాడు. డిగ్రీ ఏ క్లాస్ సార్ అంటే 70 అన్నాడు. నాకు భయం వేసింది, నేను అది తీసుకోలే. బుక్ ఇప్పేయండి సార్ అన్న, ఇప్పించిండు. చక్కగా తాతలు ఇంటి బయట నిలబడ్డాడు. నాకేమో అలా గుంపు ఫస్ట్ ఇయర్ ఉందో, సెకండ్ ఇయర్ ఉందో, గుంపులు అన్ని గుంపులు నడపాలని చెప్పంటే నేనేం చెప్తా? నేను పుస్తకం దఫా తీస్తా. ఇంకేముంది, ఆ శివసాగర్ రాసిన పద్యం ఉంది, మా పల్లె చంద్రమ్మ చక్కని పాట. అది ఆ పాట నవ్వుకుంటే నా పిల్లలు లవ్వు 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 ఒక్కడే నవ్వు. వాళ్ళు నవ్వు చూసి సార్ ముసుగులు నవ్వుతారు. మేడం అంటే మేడం అక్కడ ఉంది, ఇక్కడ వచ్చింది అవుతుందని ఏం కాదు పాట అవుతుంది. అట్లా ఈ కాలేజీతో పరిచయమై విద్యార్థులతో మమేకమై సార్ ఇచ్చినటువంటి పనులన్నింటిలో కూడా నేను నా వంతుగా నేను నెరవేర్చుకుంటా. ఇప్పటి వరకు కూడా సూర్యాపేట ప్రాంతంలో మన కళాశాల విద్యార్థులు చాలా మంది ఉన్నారు. వస్తపోత బస్టాండ్ దగ్గర ఉంటే వస్తపోత కనిపిస్తారు. నేను ఏం మాట్లాడతాం, మీరు కూడా మాట్లాడు. ఏం మాట్లాడతారు కానీ బయట మాట్లాడతారు, ఏం మాట్లాడరు. అయితే ఆ బస్టాండ్ ఏదో కలిసి ఉన్నాడు. ఏడున్నా అంటే నేను ఇక్కడే ఉంటున్నా సార్ స్టూడెంట్స్ అంటాను. ఇప్పుడే ఇంతకుముందు వచ్చిన సైడ్ ఇట్లా వెటర్నరీ డిపార్ట్మెంట్ లో ఒకరు ఉన్నారు, కోర్టు పోతే ఒకరు ఉన్నారు, ఇంకొక డిపార్ట్మెంట్ పోతే ఒకరు ఉన్నారు. ఏ మీ సార్ మీకు తెలుసు సార్ అంటారు. అవునా అండి, నేను పని మీద పోతాయి. ఆ పనిలో నిపుణులు లీగల్ రేట్ ఉంటుంది. ఏంటంటే ఇది చెప్తా ఉంటారు. అంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మన ఆప్యాయతలు అనేవి అట్నే నెమరు వేస్తూ ఉంటాయి. అవి కలిసినప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి. ఇట్లాంటి సమయంలో వాటిని మనం మరొకసారి గుర్తు చేసుకుంటాం. మీరు ఇక్కడ రాక ఇక్కడ వచ్చినామంటే మీరందరూ ఇంతమంది వస్తున్నా, మీరు రాకుండా ఎట్లా అని నేను వచ్చినాం. అయినా కూడా మనం ఏ కార్యక్రమం చేయాలన్నా, ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా, ఏదైనా సాధించాలన్నా మనలో కళ కావాలి. కర్ణాటకకి ఎంత కళ లేదా నాకెక్క. నేను పాలన చెప్తుంటే కర్ణాటక కళ నాకెక్క. కర్ణాటక కళాకారుడు కాబట్టి, కళాపోషకుడు కాబట్టి కళాకారుడు అడిగాలండి. అదే అది మాట్లాడే మీకు తెలిసిన డ్యాన్స్ ఎక్కేసింది. ఇవాళ వీళ్ళనే పక్కన లేకపోతే ఆ డ్యాన్స్ ఎక్కిద్దు. అంతే వీళ్ళల్లో ఒక కళాకారులు ఉన్నారు. కళ ఉద్వేగాల నుంచి పుట్టింది. కళాకారుడు ఉద్వేగం ద్వారా ఉత్పత్తి అవుతాడు. మీలో ఆ కళలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు. మీలో ఒక్కొక్కరు ఒక కళాకారుడు కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని మీరు ఇంకా నిర్వహిస్తారు. మేము వస్తూనే ఉంటాం. నేను సూర్యాపేటలో నా నెంబరు ఇస్తా. మీకు ఏమన్నా పనులు ఉంటే ఏదంటే నా వంతుగా ఏ పైన చేసి పెట్టా, కావాలనేది ఉండదు. ఎందుకంటే అయితే అనేటువంటి నమ్మకం కూడా నాకు ఉంది. కాలేజీకి వచ్చారు ఒక 4 పాపయ్య, మన పాపయ్యగా మన పాపయ్య వీరంతా బీట్ చేసిండ్రు. వీటి కోసం వచ్చారు. ఆ డెవలప్మెంట్ ఇదే ఒకటే లేదు. ఇప్పుడు ఆ పాపయ్య నాకు సార్ చెప్పాడు, ఏ పాపయ్య నీకు అటెండెన్స్ చూద్దామా, అటెండెన్స్ ఏముంటే వాళ్ళు అటెండెన్స్ ఇబ్బంది పెట్టు దానికి కాదు. లక్ష్మణ్ వచ్చిండు. ఇప్పుడు నా దగ్గర చెప్తాను ఫిజిక్స్ లక్ష్మణ్, లక్ష్మణ్ కూడా వచ్చిండు. ఇట్లా మళ్ళా వస్తున్నారు, కలుస్తున్నారు. ఆ పేరు దిగుంది. నా ఏమంటైతే విద్యార్థి సార్ ప్రియ శిష్యుడు, మనందరికీ మిత్రుడు నవీన్ అయితే ఎప్పుడు న్యాయమడి ఉంటాడు. ఎప్పుడు కాలేజీ విషయాలే చెప్తా ఉంటాడు. రోజు ఖాళీ నీ దునేగా చేస్తున్నా కాంట్రాక్ట్ ఎకనామిక్ వచ్చిండు. రోజు
ఇచ్చారే చెప్తారు. ఇంకొకటి సారు, విజయనగర్ సారు, ఈ కాలేజీ వాతావరణాలు, వెంకయ్య, సైదిరెడ్డి, చిట్టి వాళ్ళ గురించి చెప్పుకుంటా అంటే ఎక్కడికి పోయినా మనకు స్ఫూర్తి ఇచ్చినటువంటి కాలేజీనే గుర్తుంచుకున్నాం. ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా కూడా మనకు దారి చూపిన వ్యక్తిని మాత్రమే గుర్తుంచుకుంటాం. పూజకెళ్ళో కాసిన కాయలన్నీ మందురావు చదివిన విద్యార్థులంతా కూడా రాణిస్తారు. కొంతమంది మాత్రమే రాణిస్తారు. ఆ కొంతమందిలో ఒక్కొక్క వర్గం ఒక్కొక్క పంజా. సూది తయారు చేసేవాడు కావాలి, విమానం తయారు చేసేవాడు కావాలి, మరి ఇది చేసిన వాడు లేకపోతే అదేలా చేస్తాడు. ప్రతి దాంట్లో ఒక్కొక్కరు ఉండాలి. అందరూ అదే కావాలంటే కాదు. అందరూ డాక్టర్లు అయితే చింత సంగతి ఏందో ఏదైనా బయట పోతే తెలుస్తుంది. అక్కడ చింతలు ఎక్కువ చింత సంగతి తెలుస్తుంది. ఆ చింతలో అంత ఘోరమైన పరిస్థితి ఉంటుంది అనమాట. అంటే ఏ ప్రాంతమైనా ఎత్తుకున్నప్పుడు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. నన్ను బెదిరిస్తూ ఉంటారు, నన్ను ఎదురుకుంటారు, ఎదుర్కొంటూనే ఉండాలి. అంటే నెయ్యిని కరగబెట్టితే శ్వాసన వస్తుంది, అంటే వెన్నను కరగబెట్టితే శ్వాసన వస్తుంది. మరి ఎప్పుడైతే మన సమస్యలతో పోరాడుతున్నామో అప్పుడు మనం ఉత్తమమైనటువంటి పౌరులా తీర్చిదిద్దా ఉంటాం. మన సమస్యలు ఎదుర్కొనేటప్పుడు ముందు సాగలేము. బెదిరిస్తే వెళ్తామా వెళ్దాం. దేనికైనా పోరాటం అనేది మనలో ఉంది. ఆ పోరాట పటిమ నేర్చుకున్నది మీరు ప్రియదర్శిని కాలేజీలోనే. అందుకే ఇప్పటిదాకా మీరు ఉద్యమించగలుగుతున్నారు, మీరు చైతన్యం కలుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పాలన చెప్పినప్పుడు ఇదే చెప్పారు కాబట్టి ఈ పాట కొనసాగుతా ఉంది. అందుకనే మీకు స్వేచ్ఛగా పాలన చెప్పారు. నేను లెక్క ఇప్పుడు 11 చెప్పడే అమ్మ అవ్వ అని చెప్పడే. ఆ అమ్మ చూపించి అమ్మ, బొమ్మ చూపించి బొమ్మ అని చెప్తే అది రాయాలంటే ఒక్క పేరు కూడా రాయాలంటే. కాబట్టి మీరందరూ కూడా మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. మీరంతా ఉపాధ్యాయులుగా ఉన్నారు, మరి వివిధ రంగాలలో ఉన్నారు, వ్యాపార రంగాల్లో ఉన్నారు. అందరూ ఆయా రంగాల్లో ముందుకు సాగండి. ఆగండి. ఒక పద్యం మీకు ఇంటిస్తానుకున్నా అది నాకు గుర్తొస్తున్నంత వరకు చెప్తా. అది మహాభారతం. ఎవరు కైపడుతుంది అది ఎందుకు చెప్తున్నా అంటే మనకు పనికొస్తుందని చెప్తున్నా. సారపు ధర్మము సత్యము పాపము బొంకుట చెడవారిన దైన వ్యవస్థ చేటముగాని సత్య శుభదాయకమయ్యు సత్య శుభదాయకమి రాలేదు దైవం ఉండేడు. అది భజన పోయింది. మొత్తం ఈ వ్యవస్థను పాడైపోతున్న వ్యవస్థను ఒడ్లో పడేటువంటి వాళ్ళు సమర్థులైంది కూడా ఉపేక్షించి కనుక అట్టే చూస్తున్నట్టయితే అది వాళ్ళకి చేటైంది, మనకి చేటైంది. ఎప్పుడు కూడా మాట చూడద్దు. సమర్థంగా ఎందుకంటే మీ వంతుగా కూర్చోండి. మీకు మేము ఎప్పుడు కూడా సహకారం ఇస్తాం. నేను అదే చేసినా నా వంతుగా నాకు వచ్చే అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నా. ఈ కాలేజీ నుంచి చాలా నేర్చుకున్నా, దాన్ని ఉపయోగించుకుంటున్నా. అది నా సాధ్యమైన చేస్తా ఉన్నా, చేస్తా. మీ అందరి సహకారం కూడా దొరుకుతుందని మాత్రం నేను ఎల్లవేళ ఆశిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను తెలుసుకోగలుగుతున్నా. ఉల్లాసవంతంగా రసాయన శాస్త్రాన్ని రసవత్తరంగా బోధించే ప్రభాకర్ రెడ్డి గారిని దయచేసి రావాల్సిందిగా మరి అమూల్యమైన సందేశం మన మధ్య ఇంతింతై ఒడ్డింతైనట్టుగా అంచెలంచెల విజయాన్ని సాధించి ఒక స్ఫూర్తిదాయకంగా మన ముందు నిలిచిన ద యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ సిద్దిపేట ఏరియాలో మరి ఆర్డీఓ సామాన్యం కాదు, కఠిన సాము లాంటిది. అలాంటి మన గణిత శాస్త్ర అధ్యాపకులు హనుమంతరావు గారిని వచ్చి వారి సందేశాన్ని తెలియజేస్తుందిగా ఒకసారి పాత రోజులు, పాత అధ్యాపక తత్వం మరియు విద్యార్థులుగా మీరు ఇక్కడ తిరగాడిన రోజులు ఇంకా మధ్యలో పుట్టున్న సమయంలోనే ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి ఉన్నటువంటి ప్రియదర్శిని విద్యా సంస్థల కరస్పాండెంట్ కాశం శ్రీనివాస్ రెడ్డి గారు, నరసింహారావు గారు, విజయాకర్ గారు, తోటి అధ్యాపక బృందం రాము శ్రీనివాసరావు గారు, శ్రీనివాస్, ఇటువంటి అందరి విద్యార్థులందరికీ కూడా నా శుభాభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొన్న నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం రోజునే ఇది జరుగుతుందని హైమా సమావేశం సందేశం అందించింది. అప్పుడు నవంబర్ 1 రాలేని పరిస్థితి, రావాలనే తపన. ఒక పక్క సిద్దిపేట అనే ప్రాంతంలో సబ్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్గా ఉన్న తరుణంలో అక్కడ తెలంగాణ ప్రాంత ఉద్యమం బాగా ఉన్న అక్కడ బ్లాక్ ఎగరేయడం, కొన్ని విధ్వంసక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉన్నందున సబ్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హెడ్ క్వార్టర్స్ లో ఉండాల్సినటువంటి పరిస్థితి, గత్యంతరం లేని పరిస్థితి.
ఆ పరిస్థితుల్లో తర్వాత కూడా పోస్ట్పోన్ అయిందనేది కూడా నాకు 2వ తారీఖు 3వ తారీఖు వరకు తెలియలేదు. నేను మిస్ అయ్యాను. వీళ్ళ గురించి చెప్పదలుచుకుంటే వారు మొదట డిమాన్స్ట్రేషన్ తీసుకున్న తర్వాత వెంటనే రావాలని ఆహ్వానించడం, తర్వాత వారంటే ఇప్పటికి కూడా మాకు ఒకటువంటి గురుతరమైనటువంటి భక్తి గౌరవం ఉన్నాయి. అందుకే అంత చనువుగా ఇప్పటికి కూడా ఆ భయంతోనే చనువుగా మెలగలేకపోతున్నాము. ఇకపోతే అడ్మినిస్ట్రేషన్ చాలా పకడ్బందీగా జరిగేది మన కాలేజీలో. శ్రీనివాస్ రెడ్డి సారు అట్లా టైగర్ లాగా కొద్దిగా అన్ని ముట్టనట్టు ఉండగా, విజయాకర్ సారు అందరు అధ్యాపకుల్ని మొత్తం ఒక యూనిట్ లాగా తీసుకుపోతూ అందరు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎక్కడెక్కడ సార్ట్ అవుట్ చేసుకుంటూ చాలా డీసెంట్ గా, అంటే ఈ కళాశాల నుంచి వచ్చినటువంటి అధ్యాపకుడు చేరినటువంటి అధ్యాపకుడు ఈ కళాశాలను వీడకుండా మరియు నాకు ఒకంత ఆశ్చర్యాన్ని గురి చేసింది. వారు ఈ మధ్య తెలిసింది ఈ టీచింగ్ సైడ్ నుంచి ఎన్జిఓస్ వైపు కూడా వచ్చారని. కాబట్టి మా ఫీల్డ్ వారి ఫీల్డ్ ఒకటే కాబట్టి విజయాల సార్ని సిద్దిపేటకి నేను సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. మా పరంగా కూడా యాక్టివిటీస్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ పరంగా అమలు చేయాలని. తర్వాత మన నరసింహరావు సార్ కూడా ఒక కెమిస్ట్రీ లెక్చరర్ ఉన్నారు. చాలా డీసెంట్ గా ఒక ప్రొఫెసర్ లాగా చాలా బాగా ఆత్మీయంగా పలకరింపు మరియు రిసీవ్ చేసుకునే విధానం కూడా నాకు అప్పటిది ఇంకా ఇప్పటికి గుర్తుంది. నిజంగా చెప్పాలంటే టోటల్ గా ఈ యొక్క లైవ్లీ అట్మాస్ఫియర్ సేమ్ ఆ స్ట్రక్చర్ కానీ ఏ విధమైనటువంటి మనం అక్కడ మెరిగినటువంటి రోజులు ఇంకా మన కళ్ళ కట్టినట్టున్నాయి తప్పితే 17 ఏళ్ల గ్యాప్ ఉంది అని అయితే నేను అనుకోవట్లేదు. తర్వాత మన ప్రిపేర్నెస్ లేకపోయినా కానీ ఎంబడే క్యాచ్ చేసినటువంటి వ్యక్తి పాపాయ్ అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాపాయ్ అయితే నాకు బాగా గుర్తు. ఆ ఈక్వేషన్స్ లో కానీ స్టెప్స్ లో కానీ ఏమాత్రం ఉన్నా ఇట్లయితే ఇట్లెందుకు కాకూడదు, ఇటువంటి ఈ వితర్కమైనటువంటి అంటే మన నుంచి బాగా సమాధానాలు రాబట్టాలి, మనకే ఆలోచన అదే మనకు తట్టలేదు అనిపించేటువంటి చాలా క్వశ్చన్స్ స్టూడెంట్స్ ఉంటే ఎదురయ్యేది. అంత మంచి బ్యాచ్ అయితే నేను దాదాపు కోదాడ కానీ ఇక్కడ కానీ ఎక్కడ చూడలేదు. ఈ నిజంగా మ్యాథమెటిక్స్ బ్యాచ్ కానీ అదేవిధంగా అందరి మొత్తం ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, ఆర్ట్స్, బయాలజీ స్టూడెంట్స్ అందరితో కూడా మంచి క్లోజ్ గా ఒక యూనిట్ లాగా మెరుగే తప్పితే ఎక్కడ కూడా ఏం లేదు. వాళ్ళు కూడా అదే విధంగా రెస్పెక్ట్ ఇచ్చేది. ఇంకా ఈ యొక్క మొత్తానికి కూడా ఈ ఆర్గనైజ్ చేసినటువంటి మొత్తానికి మరి ముఖ్యంగా హరిమకి దాదాపుగా ఈ నెల 10 రోజుల నుంచి పాపం చాలా సార్లు చేసింది. నేను చాలా సార్లు లిఫ్ట్ చేయలేని పరిస్థితుల్లో ఓపికతో మళ్ళీ చేసేది. వీడియో కాన్ఫరెన్స్ అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ చేసి టైం ఇప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఉండేది. పాపయ్య వీళ్ళంతా కూడా ఫోన్ లో కాంటాక్ట్ లో ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు వస్తుంటే కూడా జర్నీలో ఎన్ రవి స్టేట్స్ లో ఉన్నాడు. స్టేట్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు. ఆయన ఫోన్ చేసి ఒకటే బాధపడుతున్నాడు, బాగా ఏడుస్తున్నాడు ఒక రకంగా. సార్ నా మనసంతా అక్కడే ఉంది సార్, ప్రెసిడెన్సీ కాలేజీలో ఉంది. ఈ రోజు అయితే నాకు ఇక్కడ స్టేట్స్ లో ఉంటున్నా ఒక 6 నెలలు అవుతుంది కానీ ఏం గుర్తులేదు. కానీ ఈ రోజు అక్కడ ఉంటుంటే మాత్రం నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉండేది. అంత మంచి గ్యాదరింగ్ లేకపోతున్నా సార్ అని ఆయన అభిప్రాయం వినిపించారు రవి. కాబట్టి ఇటువంటి గెట్ టుగెదర్ సరడం వల్ల మనం షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీ నుంచి మీరు నేర్చుకోవచ్చు, మా నుంచి మీరు నేర్చుకోవచ్చు, ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు మన ఈ నల్గొండ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఆర్గనైజ్ చేసినటువంటి కళాశాల యాజమాన్యానికి ఫస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఈ సభాపూర్వకంగా కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటూ మరియు ఇటు కార్యక్రమాలు నిర్వహించినటువంటి విద్యార్థి బృందానికి మరొకసారి నా నమస్కారాలు, శుభాభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించి విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన మన పౌరశాస్త్రం అధ్యాపకులు శ్రీనివాస్ గారిని సవినయంగా ఆహ్వానిస్తారు. ఇది పూర్వ విద్యార్థుల సమ్మేళనం రాశారు. ఇది అపూర్వ సమ్మేళనం, అనురాగ సంఘం. మీరందరూ ఈ కళాశాల విద్యార్థులు అని మీరు అనుకున్నారు. మీకు గురువు విద్య నేర్పిన గురువులుగా మమ్మల్ని మీరు ఇక్కడికి ఆహ్వానించారు. కానీ నేను నా జీవితంలో ఇప్పటివరకు గడిపిన అత్యద్భుత క్షణాలు ఏవి అంటే ఈ కళాశాలలో పనిచేసిన రోజులు ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు మీ ముందు ఎస్సీ2 శ్రీనివాస్ లేదా డీ2 శ్రీనివాస్ ఉండొచ్చు. ఒక సామాన్యమైన వ్యక్తిగా నేను ఈ కళాశాలలో బతుకు తెరువు కోసం నాకు ఆ రోజు కావాల్సింది పుస్తకాలు కొనుక్కోవడానికి ఈ కళాశాలలో అడుగుపెట్టాను. ఈ కళాశాలలో అడుగుపెట్టిన తర్వాత
పాఠం నచ్చితేనే, పాఠం చెప్పితేనే, విద్యార్థులు అంగీకరిస్తేనే ఉద్యోగాన్ని నిర్మోహమాటంగా చెప్పాను. మొట్టమొదటి రోజు పాఠం చెప్పాను, రెండవ రోజు కూడా చెప్పమన్నారు. మొట్టమొదటి రోజు పాఠం చెప్పిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు గంట ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ అంటే తెలియకుండా దాదాపు ఆంధ్ర రాష్ట్ర భారతదేశ అంతర్జాతీయ అధికారులు స్పృశించారు. వాటన్నిటికీ సమాధానం చెప్తూనే అంటే సంభాషణాపూర్వకంగానే సాగింది. మొత్తం అయిన తర్వాత మీరు నాకు బాగా నచ్చారు సార్ అన్నారు. నేను ఈ కాలేజీలో నాకు ఉద్యోగం దొరికినట్టే అనుకున్నాను. రెండో రోజు మళ్ళీ పాఠం చెప్పాను. అదేంటి సార్ మీకు నచ్చారన్నారు కదా, మళ్ళీ పాఠం చెప్పమన్నారు. ఆయన నాకు నచ్చారు, ఓకే అండి, పిల్లలకు కూడా నచ్చితే అని చెప్పి ఉంటారు. నాకు మొదటి నుంచి ఆత్మవిశ్వాసం ఎక్కువ. అదే ఆత్మవిశ్వాసంతో 2 రోజులు క్లాస్ ఇస్తాను, సెలెక్ట్ అయ్యాను. పిల్లలతో మాట్లాడి వచ్చిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు ఓకే అండి, పిల్లలు యాక్సెప్ట్ చేశారు. ఊహ వచ్చిన దగ్గర నుంచి ఒక మంచి అధికారి ఆఫీసర్ కావాలని ఆలోచన నాలో ఉండేది కాబట్టి నేను నిరంతరం చదువుతూనే ఉన్నాను. ఎప్పుడు కాలేజీ వస్తే నేను అప్పుడు చదువుతూ ఉండేవాడిని. ఆ నిరంతర అధ్యయనం అనేది నాకు అలవాటుగా మా ఇంటికి రావడం, ఒక 2-3 వేల పుస్తకాలు తీసుకెళ్ళడం, జర్నీ ఉన్నప్పుడు పుస్తకం అంటే వేసుకుని వెళ్ళడం, చదవడం ఇచ్చే ప్రశ్న అయిపోయింది. ఈ సంవత్సరం మన పుస్తకాలు నెక్స్ట్ బుక్ ఎగ్జిబిషన్ టైంకి చేయడం అనేది అలవాటుగా మారిపోయింది. ఏమైనా చదవలేకపోతే అది అబ్సెషన్గా మారిపో. అలా ఆల్మోస్ట్ నేను బుక్స్కి ఎడిక్ట్ అయిపోయాను. పుస్తకాన్ని నన్ను ఈ రోజున అధ్యాయాన్ని నన్ను ఈ రోజున ఈ స్థాయిలో నిలబెట్టింది. ఇంకా నేను ఉన్నత స్థాయికి ఎదుగుగా ఉంటున్నాను, కానీ ప్రతిభ ప్రజలన్నా కూడా నాకు బాగా ఇస్తాం. ఇక్కడ ప్రజలు అని ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ కళాశాలలో జరిగిన కొత్తలో మేమంతా స్టూడెంట్స్ కాలేజీలో చేర్పించడం కోసం క్యాంపెయిన్ చేసేవాళ్ళం. ఈ క్యాంపెయిన్ చేసే క్రమంలో ఒకసారి మిట్ట మధ్యాహ్నం వరకు ఒక ఊరు చేరుకున్నాం. అది దాదాపు పులిచింతల కట్టే ప్రాంతానికి దగ్గరలో నల్గొండ జిల్లా. అందరూ ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోయి మేము జీప్ దగ్గర ఉన్నాం. ఎవరో ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ వచ్చి మొన్న ఫోన్ చేసావా, అసలు ఎవరో నాకు తెలియదు, ఎందుకంటే నాకు ఈ ఏరియాలో తెలుసుకున్నట్టు లేదమ్మా, చేయలేదు. అదేంటన్నా ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం ఇంకా భోజనం చేయలేదని చెప్తాం. మా ఇంటికి తెలుగు భాగవతము వాళ్ళు అన్నింటినీ తెలుగులో కనిపిస్తున్నారు, కానీ భాగవతాన్ని ఇంకా అనుభవించలేదు. ఇది నా శుభాయిత్యము, నా అదృష్టము, దీనిని నేను తెలుగు చేస్తానని కోసన భాగవత ప్రజలకి ఉపక్రమించు. అందువల్ల మనం వెతుక్కుంటే మనకి మార్గం ఉంటుంది. మనం సాధించలేనిది అందరూ అన్ని కనిపెట్టేసరికి నాకు కనిపెట్టేది ఏమీ లేదు. తోటి మన అంతరాత్మను కట్టిలేపి మనలో నివిడీకృతమైన శక్తిని మనం వెలికి తీయగలిగిన నాడు మనం ఎటువంటి అద్భుతమైనా చేయగలమనేది నా నమ్మిక. ఆ దిశగా మీరంతా కృషి చేయాలని, మీ చుట్టూ ఉన్న ఎగ్జాంపుల్స్ని మీరు మీకు సూచనగా చేసుకోవాలని, అద్భుతాలు ఎక్కడో జరగవు, మన చుట్టూనే జరుగుతుంటాయి. వాటిని మనం గ్రహించి గమనించి ఆ విజయ సాధన దిశ వాటిని మలుచుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సమయాభావం చాలా అయింది, ఎంతో మాట్లాడాలని అయినా కూడా మాట్లాడలేకపోతున్నాను. శ్రీనివాస్ రెడ్డి గారితో నా అనుబంధం కళాశాల నేను విడిచిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నిరంతరం కొనసాగుతూనే ఉంది. నేను దాదాపు ఫోన్ చేశానంటే 1 గంట సేపు ఆయనతో మాట్లాడుతాను. మరి ఎంత మేడం గారు అనిపించుకున్నారు నాకైతే తెలియదు, కానీ దాదాపు 1 గంటన్నర తక్కువ అయితే ఎక్కువ మాట్లాడు. 3 నెలలు చేసిన 4 నెలలు చేసిన. అందువల్ల భౌతికంగా మేము కలిసి తక్కువైనా కూడా మానసికంగా ఆయన కలిసినట్టే ఉంటుంది. విజయగారు సార్ నాతో ఇప్పటికీ రెగ్యులర్ టెస్ట్లో ఉన్నారు. దాదాపు ఫోన్ నంబర్లు నా దగ్గర మా అందరితో నేను రెగ్యులర్గా టచ్లో ఉన్నాను. మీ అందరితో కలయిక లేకపోతే సంభాషణ నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మీలో ఈరోజు ఒక ప్రతిస్పందన వచ్చింది, అందరూ ఇక్కడ కలిశారు.
ఈ కలవడాన్ని ఒకళ్ళు తోడ్పడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఒకరికొకళ్ళు అనుబంధంగా ఉంటూ ఈ హుజూర్నగర్ పరిసర ప్రాంతంలో విద్యాభివృద్ధిని, సాంస్కృతిక అభివృద్ధిని, సామాజిక అభివృద్ధిని చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఒక డ్రాప్ చాలు, ఆయన మాటలు కొద్దిగా చాలు. ఆయన కలిసిన వేళ విజ్ఞానం పెరుగుతుంది, అజ్ఞానం తరుగుతుంది. పరిశోధన ఆయన జిజ్ఞాస. సౌమ్యశీలైన రసాయన శాస్త్ర మన అధ్యాపకులు నరసింహారావు గారిని సవినయంగా వేడుకుంటున్నాను. వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని వేయాల్సిందిగా కోరుతున్నాను. స్నేహ బృందానికి నా నమస్కారం. ఎత్తి చేయకూడదు తెలుగు కూడా కీర్తి కూడా అన్నట్టు వెలుపల్లి ఆయన నాయకత్వ లక్షణాలను ఎంతైనా అలవరుచుకున్నాడు. ఆయన వాటిలో కొద్దిగా పయనించాము అనే స్ఫూర్తితో ఆయన చెప్పిన విషయాన్ని మన మనసులో పెట్టుకొని ఈ విద్యా కుసుమ ప్రాంగణానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆధ్వర్యంలో కారులో ఆయనతో కలిసి ఇదే కళాశాలకి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారిని తీసుకొస్తున్న రోజులో మీరు ఒక మంచి పని చేస్తున్నారు, అన్ని దానాల్లో కంటే వేదానం అత్యున్నతమైనది, దాన్ని సవ్యంగా నిబద్ధతతో కష్టపడి చేయండి అని చెప్పి ఆయన నాతో అనుమతి మేము అందించున్నాను. ఈరోజు అలాంటి మహోన్నత వ్యక్తి ఇక్కడ లేడు. ఒక మహావృక్షమైన వరి చెట్టు కూడా ఒక చిన్న విత్తుతోటే మొదలుకుంటున్నాయి. అలాంటి విత్తనాన్ని నాటితే ఈరోజు దీన్ని పుష్పాలు వికసించినాయి. అది నాకు చాలా ఆనందదాయకంగా మరియు సంతృప్తినిచ్చింది. మన మిత్రుడు కరుణాకర్, రాజేష్, రవి ఇలాంటి ఎంతో మంది నేను లేనప్పటికీ కూడా నా స్ఫూర్తిని తీసుకొని తర్వాతి సంవత్సరాలు వాళ్ళు కెమిస్ట్రీ చదవాలి ఎంఎస్సి అనే బీజాన్ని నేను నాటినందుకు నాకు సంతృప్తిస్తున్నాను. ఇలాంటి సందర్భంలో నేను చాలా ఆనందిస్తున్నాను. ఈ కెమిస్ట్రీ ఒక మిస్టరీ, దీన్ని ఛేదించడమే ఒక హిస్టరీ. అలాంటి కెమిస్ట్రీలో నేను ఏదో నాకు వచ్చింది మీకు కొంత దానం చేశాను. ఎప్పుడైనా కానీ విద్యని ఎంత అందిస్తే అంత మంది వెనుకు అది గుర్తుపెట్టుకోండి. మీకు ఎంత అందించానో నేను అంతకంటే ఎక్కువ నేర్చుకున్నాను. నేను నిత్య విద్యార్థి. ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఎప్పుడు కూడా మనం వీ హ్యావ్ టు అప్డేట్ ద నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ, ఇంప్రూవ్ ద టెక్నాలజీ అని నమ్మామంటే అందు గురించే నేను ఇక్కడ 3 సంవత్సరాలు మీకు నేర్పాను, నేను నేర్చుకున్నాను. నేను ఒక మంచి పునాదిని ఏర్పాటు చేసుకున్న గట్టి పునాది రాయి ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ నుంచి బాధతో వెళ్ళడం జరిగింది. అయితే ఏదైనా ఏ శాస్త్రమైనా పాఠశాస్త్రం ఉండాలి కదా, తినాలి అంటే. అందుకోసం వృత్తి మన జీవనం కోసం, ప్రవృత్తి సమాజ అభివృద్ధి కోసం ఉండాలి. అందుగురించి నేను ఇక్కడ నుంచి వెళ్ళి విశాల ప్రపంచాన్ని చూడగలిగాను. భారతదేశంలో ఎన్నో ప్రాంతాలను సందర్శించాను. ఎంతో విజ్ఞానాన్ని నేను నేర్చుకున్నాను. ఇక్కడ మీరు నేర్చుకున్నట్టు నా విజ్ఞానాన్ని ఇక్కడే పరిమితం చేయకుండా నేను నిజాయితీతో, నిబద్ధతతో నేను ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నాను.
నేను ఒక 2 జిల్లాలకి రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి డైరెక్టర్గా నిబద్ధతతో కష్టపడి పనిచేస్తున్నాను. అది నేను మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను. ఈ నిజాయితీ అనేది నేను గాంధీజీని చేస్తున్నాను. అతను తప్పు చేసినా కానీ ఒప్పుకునేవాడు, ఆయన తప్పు చేసేవాడు కాదు. తర్వాత అలాంటి గాంధీజీని నేను ఎప్పుడూ కూడా మొదటి వ్యక్తిగా నమ్ముతాను, అతన్ని పూజిస్తాను. అదే మాదిరిగా కొన్ని విషయాల్లో మనం చాలా నేర్చుకుంటాము, అదే మాదిరిగా నేర్చుకుంటాము. ఈ బాటల్లో కొన్ని ముళ్ళ పొదలు, కొన్ని పుష్పాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా చిరించకుండా మన దారి ఎండైందే అనే ఫీలింగ్ మనకి ఎప్పుడు రాకుండా, మనకి దారి ఇప్పుడు ఎండు కాదు. ఒకవేళ డెడ్ ఎండ్ ఏర్పడితే మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకొక మార్గాన్ని ఎంచుకునే సత్తా ఉండాలి అంటాను. అది మీ అందరిలో చాలా వరకు ఉందని నేను నమ్ముతున్నాను. ఎంతో మంది విద్యార్థులు ఈరోజు ఉపాధ్యాయులుగా ఒక గొప్ప అవకాశాన్ని తీసుకున్నారు. ఎంతో మందిని వికసింపజేయడానికి మీరు ఎంచుకున్న ఉపాధ్యాయ వృత్తి ఫోరెన్సిక్ సైన్స్ ఫ్యాకల్టీ మెంబర్గా ఉండి 4 సంవత్సరాలు నేను వాళ్ళకి టీచ్ చేశాను. ఎంఎస్సి ఫోరెన్సిక్ సైన్స్ నాకు మరికొంత సంతృప్తి ఇచ్చింది. ఆ తర్వాత కూడా అవకాశం దొరికినప్పుడల్లా కూడా నా టీచింగ్ ఎబిలిటీస్ నేను ప్రదర్శించుకుని కొంతమందికైనా ఉపయోగపడుతున్నాను, తృప్తిగా ఉంది. అదే మాదిరిగా ఈ సమాజ అభివృద్ధి కోసం మీరందరూ కూడా కొన్ని సామాజిక బాధ్యతలు నిర్వర్తించాలని ఈ సమావేశంగా తెలియజేస్తున్నాను. అవి ఏంటంటే, మనం ప్రకృతిలో జీవిస్తున్నాము. ఈ ప్రకృతి ఒడిలో మనం సుభిక్షంగా ఉండాలి అంటే ఈ ప్రకృతిని మనం కాపాడుకోవాలి. పొల్యూషన్ లేదు, ప్రకృతి మనకి ఒక మంచి వనరు, దాన్ని కాపాడుకుంటారని నేను భావిస్తున్నాను. ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ పొల్యూషన్, గ్రీనరీ డెవలప్మెంట్, విద్యుత్తుని నీరుని ఆదా చేయడం, పొందు చేయడం అనేవి మన ముఖ్య ధర్మాలుగా ఉపాధ్యాయ వృత్తిలో వాళ్ళకి సామాజిక స్పృహ అనేది చాలా అవసరమైనది. ఎంతో మందికి మీరు అది చెప్తే పిల్లలు బాధ్యతగా పాటిస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా పాటిస్తారు. ఒక విషయం ఏంటంటే, యాజ్ ఏ ఫోరెన్సిక్ సైంటిస్ట్గా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై ఫీల్డ్. అలాగే ఎవరు కూడా వాళ్ళు చేసే వృత్తిని ధర్మంగాను సంతృప్తిగా స్వీకరించగలగాలి, హ్యాపీగా చేయగలగాలి. అసంతృప్తితో ఏ ఉద్యోగం చేయకూడదు, సంతృప్తితో చేయాలి. అప్పుడు మనం సరైన సేవ చేసిన వాళ్ళగా భావింపబడతాము. ఆ వృత్తిలో వృత్తి ధర్మాన్ని నిర్వహించుకుంటున్నాం. అదే మాదిరిగా ఇంకోటి ఏంటంటే, ప్రతి వ్యక్తికి కూడా కుటుంబం అనేది ఒక కఠినమైనది. అలాంటి కుటుంబాన్ని వాళ్ళ పిల్లల్ని మంచి భవిష్యత్తుగా నిర్మించుకుంటారని ఆశిస్తున్నాను. అందరినీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. కాలేజీని విడిపోతూ ఆ చెమ్మగిలిన కళని చూసా, నాకు ఇంకా గుర్తున్నాయని. ఇష్టం లేదని వెళ్ళినట్టుగా నేను గమనించాను. సార్ చెప్పేటప్పుడు కూడా నేను గమనించాల్సిన విషయం ఏంటంటే, కెమిస్ట్రీ తప్ప బయట కూడా కెమిస్ట్రీ తప్ప అనవసరంగా వేరే విషయం చెప్పండి సార్. మీరు ఎక్కడ గమనించినా కెమిస్ట్రీ అవుతుంది సార్ నోటి నుంచి. అదే ఒక కెమిస్ట్రీ లెక్చరర్గా మరి ఔన్నత్యం. కెమిస్ట్రీలో నేను ఎంతో ఉన్నత విజయం సాధించాను అనుకుంటున్నాను. అంటే నా యొక్క రీసెర్చ్లో నేను 14 పేపర్ల వరకు సబ్మిట్ చేశాను. దీనికోసం పెద్ద పెద్ద రిఫరెన్స్ బుక్స్ అవ్వలేదు, పెద్ద కష్టపడలేదు. నా కెరియర్లో నేను రసాయన శాస్త్రంలో నరసింహాచార్య చూస్తున్నా, ప్రభాకర్ రెడ్డి గారిని చూస్తున్నా, జువాలజీలో శ్రీనివాసరెడ్డి గారిని, బాటనీలో శ్రీనివాసరెడ్డి గారిని, నాకు చెప్పిన టెక్స్టైల్స్ చూస్తున్నాను తప్ప నేను పెద్ద పెద్ద రిఫరెన్స్ బుక్స్ ఏం చూసుకోలేదు. వారి యొక్క గొప్పతనం, వారి యొక్క సౌకర్యం
సౌహృదయం మమ్మల్ని ఆశీర్వదించి ఈ స్థాయికి తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సార్. మౌన గంభీరుడు, అమృతం తాగిన నిత్య ఎవరిగా అనిపిస్తుంది. మన జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఒకప్పుడు శ్రీ విజాగర్ గారిని వచ్చి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని తెలియజేస్తుందిగా సవినయంగా వేడుకుంటున్నా. మాస్టర్ అంటే గౌరవనీయులు కరస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు మరియు నాతో పనిచేసినటువంటి లెక్చరర్స్ బృందం మరియు విద్యార్థులు ఒకప్పుడు ఇప్పుడు వివిధ రంగాల్లో అంతా మీరు కూడా సెట్ అయి మాతో సమానంగా ఉన్నది కాబట్టి గౌరవనీయులుగానే భావించవచ్చు. నేను కొత్తగా చెప్పేది ఏమన్నది, ఎందుకంటే ఒక 3 years అయిపోయింది కళాశాల నుంచి వెళ్ళి. దాదాపు అందరు స్టూడెంట్స్ నాకు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటారు. లెక్చరర్స్ కూడా అంతా ఇక్కడ ఉండే కాళూసి రామారావు గారు, రామమూర్తి గారు తప్ప మిగతా అంతా మన సార్ తప్ప అందరు కలుస్తూనే ఉంటారు. అమ్మంతరావు సార్ మధ్య మధ్యలో మాట్లాడుతూనే ఉంటాం. కాళూసి సార్ కూడా మాట్లాడుతూనే ఉంటాం. నరసింహరావు గారు ఉంటారు. జాఫర్ గారు వారి ఆటోబయోగ్రఫీ చాలా మంచిగా వివరించారు. ఏమంటున్నాడంటే నా గురించి మంచిగా చెప్పాను. మంచిగా చెప్పమంటే నేనంటున్నా మనకు ఇప్పుడు వీళ్ళంతా మన స్టూడెంట్సే కదా, వాళ్ళ పుట్టే పిల్లలకు కానీ లేదా వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెలు ఎవరైనా 10th డిగ్రీ అయిపోయిన వాటింటే మా అమ్మాయి సార్, మా చెల్లి సార్, మా తమ్ముడు సార్ అని ఒక 15,000 డొనేషన్ కట్టించుకొని సీట్ ఏమంటే నేను ఇస్తాను నా ప్రామిస్ చేసిండు. అందుకంటే మా వాళ్ళే సీట్ అంటే సీట్ ఇస్తాడు. అంటే మేనేజ్మెంట్ కోటా ఉంటాయి కదా, ఆ మేనేజ్మెంట్ కోటా అది వేశాడు. కాబట్టి దేవసాన్ని ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు మీరు. ఇంకా నేనంటే అలాగే మా కళాశాలకు బయటకు వెళ్ళిన తర్వాత 1 సంవత్సరం ట్రినిటీ కాలేజీలో కరీంనగర్లో పనిచేశాను. లాస్ట్ ఇయర్ నారాయణలో 8 ఎంసెట్ లాంగ్ టర్మ్ దాంట్లో 1 సంవత్సరం ప్రిన్సిపల్గా చేశాను. బయట మేనేజ్మెంట్ చేయడం ఎంత కష్టమో నాకు అర్థమైంది. ఇక్కడ మనం సొంతంగా చేస్తున్నది లేదు, బయట వాళ్ళ దగ్గర చేస్తున్నది లేదు. నాకు కొద్దిగా అహం ఎక్కువ. ఇంకోటి చెప్తే వినను, నాకు మంచిది అనిపిస్తేనే వింటా. కాకపోతే మీరు చెప్పిందే రైట్ అనుకుంటా, నేను వాయిస్తా. అదొక గుణం ఉన్నది నాలో. అట్లా దాన్ని పక్కన పెట్టేసి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఒకటి స్టార్ట్ చేశాను. ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. హనుమంతరావు సార్ దగ్గరికి రమణని చెప్పాడు, తప్పకుండా వెళ్తాను. అంతకుముందే నేను 2-3 సార్లు ప్లాన్ చేశాను సార్ దగ్గరికి వెళ్ళాలని. కొన్ని పరిస్థితుల వాళ్ళు వెళ్ళకపోయినా తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మొబిలైజేషన్ ప్రోగ్రామ్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఆగిపోయినాయి. వాటి విషయాలు మీకు ఎక్కువగా తెలియదు. హనుమంతరావు సార్కి బాగాలేదు, ఎందుకంటే కలెక్టర్ అంత రోడ్డు లాస్ట్ ఇయర్ జనవరి నుంచి మార్చి వరకు ఎలక్షన్ కోడ్ వచ్చేంత వరకు ఈస్ట్ గోదావరి డిస్టిక్ మొత్తం కూడా కోఆర్డినేటర్గా పెట్టుకొని ప్రాజెక్ట్ చేసి ప్రోగ్రామ్ చేశారు. ఇంకా ప్రోగ్రామ్ దాని కన్సర్న్ మొత్తం ఇది ఉంటుంది, డిపిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. సో ఆ విధంగా చేస్తున్నాను నేను. ఇది అయిపోయిన తర్వాత ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ఒక 10 crores ప్రాజెక్టు శాంక్షన్ కాబోతుంది. అప్పుడు ఆ డబ్బు తీసుకొని మీ దగ్గరికి వస్తాను. మీరు ఏ ఏరియాలో చేయమంటే ఆ ఏరియాలో నేను మీ దగ్గరికి వచ్చి చేస్తాను. ఓకేనా? సో మీ పిల్లలందరినీ చూస్తుంటే వీళ్ళందరూ నాకు ఫ్లాగ్ చేసుకున్న దగ్గర నుంచి తెలుసు. ఆడపిల్లలు ముఖ్యంగా అంత మా పక్క ఇది వాళ్ళు మా బజార్ వాళ్ళు మెయిన్ రోడ్ వాళ్ళు. సో అప్పటి నుంచి పిల్లలు కొంచెం మొహాలు ఫేసులు బాగానే కొద్దిగా లావయ్యారు, కనిపిస్తూనే ఉంటారు. కొద్దిమంది మాత్రం కనిపించరు. ఇప్పుడు చూస్తున్నా కొద్దిమంది విషయాలని చూసి ఎప్పుడో చూసా. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎప్పుడు ఎగ్జామ్స్ అయిపోయింది, మధ్యలో ఎప్పుడో మ్యారేజ్ అయిపోతే కనిపిస్తుంటది. హైమార్ రెగ్యులేటే హైమార్ ఎప్పుడు చూసినా నాకేం గుర్తొస్తుందంటే హాఫ్ ఫ్రాక్ వేసుకొని మోకాళ్ళ వరకు తెల్ల సాక్స్ తెల్ల షూ వేసుకొని సైకిల్ తొక్కుంటారు. అటెన్షన్ ఫస్ట్ ఇయర్
అమ్మ తల్లి కింద మొత్తం జాగ్రత్తలు నమస్కారం పెట్టకపోయినా వాళ్ళు అనేవాడిని. సో ఈ ప్రక్రియ మాత్రం ఫస్ట్ ఇయర్లో మేము అందరి ఇయర్లో తిరిగి వచ్చేసాం. అందరూ కొత్త కాలేజీ బాగుంటుంది మేనేజ్మెంట్ అని అందరు వచ్చారు. ప్రక్రియ మా ఇంటి పక్కన అంటే ఐడియా కలపాలని మా నాన్నగారు వదిలేదు సార్ అక్కడైనా మంచిగా చెప్తారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, నేను బాగా చదువుతాను, మంచి చదువుతాను. సరే మంచిగా చదువుతుంది, తప్పడం లేదు. సరే వెళ్ళింది జూనియర్ కాలేజ్. మొత్తం ఎంతమంది తెలియదు కానీ ఒకటే ఒకటి పాస్ అయింది ఫస్ట్ ఇయర్. ఆ ఒక్క పాస్ అయిన మన మన దగ్గరికి వచ్చింది సెకండ్ ఇయర్. అవునా ప్రజలు? సో మన కొంచెం సెకండ్ ఇయర్కి వస్తా సార్. మరి నేను ఆ రోజు అయితే నువ్వు రానున్నావు కదా మాట లేదు సార్, నాకు సిక్ అవుతుంది, నేను మళ్ళీ ఫస్ట్ సెకండ్ ఇయర్ పాస్ అవుతుందో లేదో, నేను ఒక్కదాన్ని పాస్ అయినా సరే మంచిది రాము. వాళ్ళు టీసీ కోసం వెళ్ళారు. టీసీ కోసం వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే పాస్ అయిన ఒకదాన్ని పోతాం అన్నాడు. ఒక్క అమ్మాయి పాస్ ఆ ఒక్క అమ్మాయి పోతే మాకెట్లా అంటే నేను అప్పుడు మాట్లాడి ఇచ్చేసాను. మా లోకల్ ట్రాన్స్ఫర్ ఉండదు కదా, మా లోకల్ ట్రాన్స్ఫర్ కాదు, ఫస్ట్ పర్మిషన్ లేకుండా మీ అప్పుడు మేము ఏం చేసినట్టు వాళ్ళు ఒక కాలేజ్ నుంచి ఫార్వర్డ్ చేసి ఫార్వర్డ్ చేస్తే అప్పుడు ఇక్కడ లోకల్ కాలేజ్ కాదు బయట కాలేజ్ అయిపోయింది. ఆ విధంగా ప్రజల మన దాంట్లో జాయిన్ అయిపోయినాం సెకండ్ ఇయర్. ఈ జెంట్స్ అందరూ కూడా డిగ్రీ నుంచి ఈ ఏడుల బ్యాచ్ శ్యాము సైన్ రెడ్డి టూర్లలో కొంచెం గేమ్స్ కొంచెం మంచిగా కాకుండా ప్రతి ఇయర్ మనం కాలేజ్ ఫంక్షన్ చేసినప్పుడు గేమ్స్ కొంచెం యాక్టివ్గా దానికి నేనే కమాండింగ్ అన్నింటి చేసేటాడు. వేదిక అలంకరించిన ఉపాధ్యాయ మిత్రులకు, వేదిక ముందు ఆఫీసులైన విద్యార్థి మిత్రులకు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక చిన్న మాట ఒక 2 నెలల క్రితం అనుకుంటా హైమావతి ఏదో మాట్లాడటానికి వచ్చింది. ఎందుకు అనుకోకుండా ఇద్దరం 93 ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోయాం. అయినా ఒకసారి అందరినీ వివరాల భోజనం చేద్దాం కలిసి నవ్వుతుంది. ఒక చిన్న మాటను తీసుకొని తను 2 నెలలు విపరీతమైన శ్రమ, తనతో పాటు అనిల్, ఆశీష్, సతీష్, క్రాంతి ప్రతి వాళ్ళు ఒక 4-5 బాగా కష్టపడి అద్భుతంగా ప్లాన్ చేసేది. ప్రతి వెల్ ఆర్గనైజర్గా ఉంది, చాలా బాగా నచ్చింది. ఒకటి మాత్రం అసంతృప్తి విడిస్తుంది. ఏంటంటే వాళ్ళు పడ్డ శ్రమకు 100 మంది పైన రావాలి, కానీ ఒక 30-40 మంది రావడం మాకు కొంచెం అసంతృప్తిని మిగిల్చింది. కానీ ఆమె ప్రయత్నాన్ని మాత్రం పోడకుండా ఉండలేము. చాలా దీక్షతో చేసింది హైమ. ఇంత గొప్పగా చేస్తుందని మాత్రం నేను ఊహించలేదు. తర్వాత ఈ బ్యాచ్ ఎంట్రీని ఒళ్ళు పులకరింత, అది ఎంపీసీ కానివ్వండి, బీజేసీ కానివ్వండి, ఏదైనా కానీ వాళ్ళ క్లాసులో పోవాలంటే పంతులు భయపడేవాడు. అది బీజేపీ క్లాస్ అయినా ఎంపీసీ క్లాస్ అయినా. నాకు ఒకసారి బాగా గుర్తున్నాడు, ఎంఎల్ పార్టీలో పనిచేశాడు. నేను హైదరాబాద్ పోయినప్పుడు వాళ్ళ క్లాసుకు పోయాడు. మళ్ళా క్లాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 6 నెలలు నాకు ఆయన ముఖం కనిపించలేదు. కారణం ఏంటి? పిల్లలు రకరకాల ప్రశ్నలతో ఆయన్ని పాఠం చెప్పలేదు. అంత తెలివైన పిల్లలు ఉండేవాళ్ళు. పిల్లలే తెలివైన వాళ్ళు అంటే పంతులు ఇంకా తెలివైన వాళ్ళు. ఎవరిని చూసినా అది ఏ ఫ్యాకల్టీ అయినా అద్భుతంగా చెప్పేవాళ్ళు. అసలు డెమాన్స్ట్రేషన్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఆ స్పార్క్ ఉంది అని నాకు అనిపిస్తేనే ఆ లెక్చర్ నిలుపుకోవడం జరిగేది. ఎవరి రికమెండేషన్స్ కూడా నేను ఎప్పుడు అలౌ చేయలేదు. ఎవరిని చూసినా అంకిత భావంతో పనిచేశారు. షాజహాన్ సార్ దగ్గర నుంచి తను మాట్లాడే తక్కువ, తను నడుస్తుంటేనే తన హుందాగా అనిపించేది. ఏమనిపించేది నాకు, ఈయన చాలా గుంబలంగా ఉంటాడు, ఈయనలో ఉంది వస్తుంది. ఒక్కొక్క లక్షణం తెలియజేస్తున్న మనకు ఎవరి గొప్పతనం ఏంటో. హనుమంతరావు సార్ మొదటిసారి చిన్నపిల్లవాళ్ళని అనిపించాడు, అద్భుతంగా పాఠం చెప్పడం జరిగింది. ఆయన పాఠం చెప్పినప్పుడు నేను గొప్పగా ఫీల్ కావటం లేదు. వేరే కళాశాల వాళ్ళు చాలాసార్లు ఎరేసి మా కాలేజీ కోసం నీకు 4 రూపాయలు ఎక్కువ ఇస్తాం, 2000 ఎక్కువ ఇస్తాం, కానీ ఈ హుజూర్ నగర్లో పనిచేస్తే ప్రియదర్శనంలో చేస్తా, నేను బయటకు ఉద్యోగం వస్తేనే పోతే తప్ప ఈ కాలేజీ వదిలిపెట్టుకోండి. అట్లా ఒక హనుమంతరావు సారే కాదు, జాయిన్ అయిన ప్రతి లెక్చరర్ కూడా నేను అనిపిస్తే తీసుకుని ఎప్పుడు ఇస్తే కూడా తీసుకుని ఒక అంకిత భావం. ఇక్కడ మా మిత్రులు నరసింహరావు గురించి చెప్పాలి. ఇక్కడికి నాతో పాటు వచ్చి కాలేజీ స్టార్ట్ చేసేటప్పుడు అప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చింది.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుకుంటా. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా, మన ఇద్దరం ఒకే పని చేద్దాం అని ఉద్యోగాన్ని వదులుకొని నా కోసం ఉద్యోగాలు వచ్చాడు. వచ్చి డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేసిన సరే గ్రామీణ ప్రాంతాల్లో స్టార్ట్ చేయడం వల్ల కొన్ని ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. అతను ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళా గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయినాక ఉత్తరం రాసాయన, మిత్రమా ఆర్థిక ఇబ్బందులు ఎలాంటివి అయినా ఎవరికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చినా మన స్నేహం మాత్రం చేసుకోవచ్చు, మనం స్నేహితులుగా ఉందాం. నాకు కళ్ళ నీళ్ళే తక్కువ ఆ ఉత్తరం జరుగుతుంది. ఇంకా ప్రతి వారం ఎవరిని కదిలించినా తను శ్రీనివాసం చూస్తే సైనికుల్లాగా సార్ నాకు ఇప్పుడు పనులు జరిగిన అర్ధరానికి 2 గంటలు ఫోన్ చేస్తే తయారై ఇచ్చేవాడు. ఎవరికి శ్రీనివాస రెడ్డి సార్ గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్గా అని ఇంజనీర్లను పంపిస్తే నాకంటే ఎక్కువ గవర్నమెంట్ లెక్చరర్స్తో గొడవపడి ఎక్కడ అన్యాయం జరిగినా ఒప్పుకోవచ్చు. ఇంకా ప్రతి వాళ్ళు ఎవరిని కలిసినా నా మనసు అట్లా కళ్ళు మూసుకుంటే అందరూ కళ్ళ ముందు తగలాడతారు. పిల్లలతో పాటు కంపెనీలు కూడా పిల్లలు వీళ్ళ బ్యాగ్స్తో నేను ఎంజాయ్ చేసినట్టు ఎవరి బ్యాగ్స్తో చేయలేదు. ఎన్ని పిక్నిక్లోకి పోయినామో, ఎన్ని టూర్లోకి పోయినామో, ఎంత మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినామో, ఇవన్నీ కూడా మధురమైన జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాలు ఎక్కువగా నుంచి చెందికు ఒక్క సంతృప్తిని చాలా బాగా అర్థం చేసి వచ్చినటువంటి మంచి మంచి ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేస్తూ కూడా ఉండి కూడా వాళ్ళు అయిన వాళ్ళు పిలవగానే ఉపాధ్యాయ మిత్రులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ కాలాతీతమైనవి కాబట్టి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఈసారి ఏదైనా ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే భార్య భర్తలు ఇద్దరిని ఇన్వైట్ చేస్తే బాగుంటుంది ఒక సూచన చేస్తూ గతం దొంగలను ఒకసారి కలిసి చూస్తే అందరు కనిపించేది, చెవులకు వినిపించేది, మనసుకు స్ఫురించేది. మీరు చెప్పిన పాఠాలు మీరు నచ్చినట్లే సార్ బోధించడమే కాదు సమయ ప్రదర్శించడంలో కూడా చాలా నిష్ణాతులు. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మేము డిగ్రీ ఫైనల్ ఇయర్లో సార్ పీరియడ్ చివరికి ఉండేది, అందరికంటే చివరికి. సార్ వచ్చేసరికి 2 పీరియడ్ గ్యాప్ ఖాళీగా ఉండేది. మేము చాలాసేపు వెయిట్ చేసేది. ఒకరోజు మా క్లాస్లో ఒకళ్ళు సార్ లేట్గా వస్తుందని ఓపిక కూడా ఒక హద్దు ఉంటుందని బోర్డు మీద రాశారు. ఆ చూడగా హద్దంటూ ఉంటే ఓపిక కాదని సార్ చెప్పిందండి. ఇప్పుడు మేడం కొంచెం మేడం సార్ ఓకే సార్. చిచ్చా సార్ సార్ ఓకే సార్. కొంచెం ఓకే సార్. ఓకే సార్. చిచ్చా నికాలా సార్ ఫోటోగ్రాఫర్ అండి వేదిక అందించి అటువంటి విద్యా సంస్థల అధ్యక్షులు
అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆహ్వానం ముందుగానే వచ్చినటువంటి పూర్వ లెక్చరర్ల సంఘ బృందానికి ముఖ్యంగా మరి ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా కార్యక్రమానికి వచ్చినటువంటి మరి ఈ కాలేజీ పూర్వ లెక్చరర్ అయినటువంటి DCTO శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఆర్డీఓగా పనిచేస్తున్నటువంటి అమితాబ్ గారికి, ఈ కార్యక్రమానికి కార్యక్రమంలో అత్యధికంగా సహాయం అందజేసినటువంటి విద్యార్థులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని निकालो మేడం ఒకసారి ఈ గిఫ్ట్ అత్యంతంగా ఇస్తున్నాను. థ్యాంక్ యూ. కొంచెం బ్యాక్ కొంచెం ఓకే రెడీ సార్ మేడం చూడండి అయిపోయిందా? ఓకే మేడం రెడీ రెడీ సార్ మేడం ఇటు ఇంకో స్నాప్ వేరే వాళ్ళు కూర్చోస్తారు ఓకే రెడీ సార్ ఓకే మేడం సార్ 1 సెకండ్
సార్ కొంతమంది అట్లే మాట్లాడలేదు కొంతమంది మాత్రం మేడం అంతేనండి. మంచి మీ ఎవరు ఓకేనా ఓకే సార్. మర్మరాలు బాబాయ్ నికల. ఓకే మేడం. ఓకే 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 నికల. బ్యాక్. ఓకే సార్, రెడీ సార్. టైం అవుతుంది. నికల చిచ్చా. రావాలి సార్. ఓకే రెడీ సార్. కాశీ దా దా దా. తీసుకున్నా. తీసుకుని ఓకే రెడీ సార్. మేడం ఒక నిమిషం. ఎస్ రెడీ. ఓకే థ్యాంక్ యూ. ఆగండి సార్, పడండి సార్, పడండి సార్. కాలేజ్ ఏమి అనుకో బింటి తీసుకో. ఇక పాప గిఫ్ట్ ఇస్తుంది. అడ్డించండి మేడం. మేడం మేడం ఓకే సార్. ఓకే సార్. కొంచెం పొద్దునే గంటల కాదు ఇక్కడి నుంచి వేసుకొని పక్కలేసుకోవాలా. నాకు పదిగా పంచరా చేరుకుంటాను. ఇంకొకటి